తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పేపర్లో కొత్త పలుకు రాయడం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. అయితే వేసిన టెంట్ను కూడా పోలీసులు పీకివేస్తున్నారు. వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద కానీ, రాసిన రాతల మీద కానీ మనతో మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఒక తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ఉపమానాలు రాస్తూ వాళ్ళని కించపరిచే విధంగా రాతలు రాయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ఇవాళ అధికార మదం నెత్తికెక్కి ఒక కుల గజ్జితోటి ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళ భార్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చెల్లి అనుకొని వాళ్ళకి సంబంధాలు చూస్తారు అని అంటే ఏంది సార్ అర్థం? మమ్మల్ని తీసుకెళ్లి ఇంకొకరికి అప్పచెప్పమని డైరెక్ట్గా చెప్పినట్టే కదా. ఇవాళ ఇదే మాట నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పితే మరి మీరు కూడా మీ భార్యల్ని చెల్లెలు అనుకొని మీరు కూడా సంబంధాలు చూస్తారని మేము కూడా అనగలం. కానీ మా సంస్కారం మాకు అడ్డొస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీరు ముందుకొచ్చి నేను తప్పు చేశాను కానీ సారీ చెప్పను అంటున్నాడు. ఎందుకు నువ్వు సారీ చెప్పవు? ఒక కుల కుక్కవి, నువ్వు ఎందుకు సారీ చెప్పవో ఇవాళ చెప్పాలి. సారీ చెప్పకపోతే ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మహిళలందరూ మీకు నోట్తో కాదు చెప్పుతో సమాధానం చెప్పే సమయం వచ్చిందనేది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలు వెనక తీసుకొని అందరి ముందు చెంపలేసుకొని సారీ చెప్పాలని మేము ఇవాళ డిమాండ్ చేయడానికి వచ్చాం సార్. చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతూ ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద విషం కక్కుతున్నారు అనుకుంటా. విషయం ఎవరు కక్కిస్తున్నారో, ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో, ఎవరు చెప్తున్నారో ఏం సార్? ఇవాళ నిసిగ్గుగా అనిత గారు ఏమంటారంటే ఏదో అన్నారట. ఏదో అన్నారా? మమ్మల్ని తీసుకెళ్లి ఇంకొక భర్తల దగ్గర ఇంకొక పరాయి మనుషుల దగ్గర కూర్చోబెడతానంటే ఏదో అన్నదేంటి? అనితమ్మ అని అంటే విజయమ్మ అమ్మకి ఏమవుతుంది, భారతమ్మ అంటే అమ్మకి ఏమవుతుంది, వాళ్ళ కొడుకు ఏమవుతాడని మాట్లాడినటువంటి ఈవ దగ్గర, ఈ కుసంస్కారి దగ్గర ఇంతకన్నా ఏం సార్? ఒక హోంమంత్రివి, మహిళవి, మమ్మల్ని అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కాదా? ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలా? మాకు విలువలు లేవా సార్? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నిజంగా ఎంత బాధాకర విషయం అంటే హోంమంత్రి అనిత గానీ, డిప్యూటీ సీఎం గానీ, షాడో సీఎం గానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్కరు కూడా మా మహిళలకి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ వేయలేదు సార్. ఎంత మీ కుల సంస్కారం అనేది ఎంత మీరు వేసుకొని మీ అధికార మతంతో మమ్మల్ని నిందిస్తున్నారు, మమ్మల్ని తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మహిళలందరం డిమాండ్ చేస్తున్నాం, ఏబిఎన్ రాధాకృష్ణ బయటికి రావాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. మేడం చెప్పండి, రాధాకృష్ణ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తల్లికి చెల్లికి తేడా లేకుండా ఇలాంటి రాతలు రాయడం కానీ, లేదంటే మహిళలు కించపరిచే విధంగా ఆయన ఉపమానాలు చెప్పడం కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఒక డొక్కు సైకిల్ మీద కిరోసిన్ అమ్ముకొని ఈరోజు ఇన్ని వేల కోట్లు ఒక ఛానళ్ళు కానీ ఒక పేపర్ని కానీ నడుపుతున్నారంటే ఆయన అన్న మాటల ప్రకారం ఆయన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరికైనా అప్పచెప్పి ఇన్ని వేల కోట్లు సంపాదించారేమో, ఆయన చేసిన పనిని అందరూ చేస్తారనుకొని ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఏదో తప్పుడు పనులు చేసి తప్పుడు దారుల్లో సంపాదించినట్టు ప్రతి పార్టీలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పార్టీ క్యాడర్ కానీ అదే పని చేసి తప్పుడు దారుల్లోనే నడుస్తారనుకోవడం కూడా మీ అవివేకం. మీరు ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో దీనికి బేషరతుగా క్షమాపణ చెప్తే కానీ మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అయితే చేయం. మీరు రానున్న రోజుల్లో మీరు బయట తిరగాలన్నా కూడా ఈ స్త్రీ జాతంతా ఏకమై మీకు బుద్ధి చెప్పే విధంగా నడుచుకుంటామని, మీకు బుద్ధి చెప్పే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం. మీడియా ముసుగులో ఇటువంటి రాతలు రాయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు రాధాకృష్ణ ఏదైనా ఆయనకి ఏమైనా విలువలు ఉన్నాయా? కనీసం నైతిక విలువలు ఉంటే ఆయన ఏమైనా పేపర్ నడుపుతున్నాడా, టీవీ నడుపుతున్నాడా? అసలు ఆయన ఛానల్లో మాట్లాడినటువంటి ఎవరైతే ఆ డిబేట్లు నడుపుతూ ఉన్నారో వాళ్ళకి ఏమైనా సంస్కారం అన్నది ఉందా లేదా అని చెప్పేసి ఒక మహిళ అయ్యి ఉండి మహిళల మీద అలా మాట్లాడిందంటే మరి వాళ్ళ ఇంట్లో మొగుళ్ళు ఆ భర్తలు కానీ వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళు ఏమీ అనట్లేదా అని చెప్పేసి మరి మాకు అనుమానం వస్తూ ఉంది. ఈరోజు నిజంగా రాధాకృష్ణకి ఏమన్నా విలువలు ఉంటే నువ్వు ఒక పత్రిక నడిపితే ఈరోజు అటువంటి వ్యాఖ్యలు ఈరోజు నీ డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నామంటే మరి ఈరోజు ఈ సమాజం అసలు మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామని చెప్పేసి అని కూడా అర్థం కావట్లేదు. ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడిస్తూ ఉన్నావు? ఈరోజు ఒక్కసారి నువ్వు నిజంగా ఒకసారి ఆలోచించాలా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించాలా. వీళ్ళు పత్రికలు నడిపే టీవీలు నడిపే విధానం ఇదేనా అని చెప్పేసి.
రాధాకృష్ణ విలువలు లేని వ్యక్తి, ఆయనకి వెంటనే మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఇటువంటి రాతలు రాయడం ఎంతవరకు సమంజసమని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నారు. హరి.